డార్జిలింగ్లో డ్యూటీ ఉంది. ఆయన అక్కడ నుంచి ఇంటికి పోతున్నారు. మైలాంధ్రపల్లి లిమిట్స్లో ఉంటారు. సింగిల్గా ఉన్నారు. ఆయన ఎంఎంటీఎస్లో 11:50 ఆ టైంకి ఎక్కిందో. అయితే ఈ 12:20 అని అది మధ్యరాత్రి 12:20కి ఈ ముగ్గురు అక్యూజ్ ఉన్నారు. వీళ్ళు ఒంటరిగా చూసి ఆ భోగిలో ఎంటర్ అయ్యారు. మలక్పేట దగ్గర ఎంటర్ అయ్యి ఎఫ్కా పాస్ అయిన తర్వాత ఆయనని కత్తిసు పెట్టి దౌర్జన్యంగా ఆయన మెడ నుంచి చైన్ నుంచి రిస్ట్ వాచ్, 2 సెల్ ఫోన్స్, 700 క్యాష్ ఉన్నది, 700 క్యాష్, ఇయర్ పాడ్స్, 2 సెల్ ఫోన్ గుంజుకుంటూ పారిపోయారు. అక్కడి నుంచి మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి సర్చ్ చేస్తున్నాం, ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు అదే క్రమంలో మా జిఆర్పి పోలీస్ ఇన్స్పెక్టర్ విభాగం ఆధ్వర్యంలో టీం, మన ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ దూరంగా టీంలో చెక్ చేస్తున్నాం. మేము చేస్తే మాకు మలక్పేటలో 4 పిల్లలు అన్మాస్ కనపడ్డారు. కనపడితే మేము వాళ్ళకి సస్పెక్ట్ కారణం అంటే వాళ్ళకి పట్టుకుని వాళ్ళకి అడిగితే వాళ్ళు సరిగా సమాధానాలు ఇస్తలేరు. వాళ్ళకి చెక్ చేస్తే కొన్ని వస్తువులు దొరికినాయి. అది ఆ రోజు కేసు అయింది, దాంతో సిమిలర్గా ఉండేది. మేము అడిగితే వాళ్ళు కన్ఫెస్ చేశారు, అవును ఆ రోజు చేసినాం. మళ్ళీ ఈరోజు కూడా అర్లీ మార్నింగ్ ప్యాసింజర్ దగ్గర క్యాష్ అట్లా ఉంటే దాని గురించి వచ్చినామని వాళ్ళకి పట్టుకొని వాళ్ళకు ఇండిపెండెంట్ మీడియాస్ని పిలిపించి వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినాం. వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ రిలేషన్ వాళ్ళని ఇంటిమేషన్ కూడా ఇచ్చినాం. దీంట్లో